జీవితంలో మనం ఏం ముఖ్యమో చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ చిన్న కథ మీ ఆలోచనలను మార్చి, మీ జీవితాన్ని మరో కోణంలో నుంచి చూసేలా చేస్తుంది. ఒకరోజు ఒక ప్రొఫెసర్ తన ఫిలాసఫీ క్లాస్‌కి వచ్చాడు. వేదికపై అతని ముందు ఒక పెద్ద గాజు సీసా ఉంది. విద్యార్థులు ఆ ప్రొఫెసర్ వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ప్రొఫెసర్ ఆ సీసాను గల్ఫ్ బంతులతో నింపాడు. అప్పుడు విద్యార్థులు అందరూ ఆ ప్రొఫెసర్ వైపు ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు అతను విద్యార్థులను ఇలా అడిగాడు, "ఇప్పుడు ఈ సీసా నిండిందా?" అని. విద్యార్థులందరూ ఒక్కసారిగా "అవును సార్, అది నిండింది" అని సమాధానం ఇచ్చారు. తరువాత ఆ సీసాలో చిన్న చిన్న రాళ్ళు పోశాడు. అవి గోల్ఫ్ బంతుల మధ్య ఖాళీలను నింపాయి. అతడు మళ్ళీ అడిగాడు, "ఇప్పుడు నిండిందా?" అని. వాళ్ళు నవ్వుతూ "అవును సార్" అని సమాధానం చెప్పారు. తరువాత అతడు కొంచెం ఇసుకను తీసుకొని ఆ ఇసుకను ఆ సీసాలో పోశాడు. ఇసుక చిన్న చిన్న ఖాళీలను నింపేసింది. ఇంకోసారి అతడు "ఇప్పుడు నిజంగా నిండిందా?" అని విద్యార్థులను అడిగాడు. విద్యార్థులు నవ్వుతూ "అవును సార్, అది నిండింది" అని సమాధానం చెప్పారు. తరువాత చివరగా ప్రొఫెసర్ 2 కాఫీ కప్పులను తీసుకొని సీసాలో ఉన్నంతలో పోశాడు. ఇప్పుడు కాఫీ కూడా ఇసుక మధ్యలోకి చొరబడింది. విద్యార్థులు ఆశ్చర్యపోయారు. కొంతమంది నవ్వారు కూడా. ఆ ప్రొఫెసర్ కూడా నవ్వుతూ ఇలా చెప్పాడు, "ఈ సీసా మీ జీవితం. గల్ఫ్ బంతులు అంటే కుటుంబం, ఆరోగ్యం, మన ఆత్మీయ సంబంధాలు. చిన్న చిన్న రాళ్ళు అంటే ఉద్యోగం, ఇంటి బాధ్యతలు, సంపద. ఇసుక అంటే చిన్న చిన్న పనులు, అలవాట్లు, ఆటలు. మీరు ఆ ఇసుకను ముందే పోస్తే గల్ఫ్ బంతులకు స్థలం మిగలదు. అలానే మీ జీవితంలో మీరు చిన్న చిన్న విషయాల్లో టైం వేస్ట్ చేస్తే ముఖ్యమైన వాటికి సమయం ఉండదు" అని చెప్తాడు. అప్పుడు ఒక విద్యార్థి ఇలా అడుగుతాడు, "మరి కాఫీకి అర్థం ఏమిటి?" అని. ప్రొఫెసర్ చిరునవ్వుతో, "అది జీవిత సత్యం. ఎంత బిజీగా ఉన్నా మనకు మన స్నేహితులతో మాట్లాడేందుకు టైం ఉండాలి" అని. ప్రొఫెసర్ ఇంకా మాట్లాడుతూ ఇలా అంటాడు, "అందుకే పిల్లలు ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యాన్ని, బంధాలను, నిజమైన సంతోషాన్ని, స్నేహితులను పట్టించుకోండి. మిగిలిన విషయాలు అవన్నీ ఇసుక లాంటివి. వాటి అంతట అవే జరుగుతూ ఉంటాయి." మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు.